హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? వెల్కమ్ టు అవర్ ఛానల్. మళ్ళీ ఇంకో రెసిపీతో మీ ముందుకు వచ్చేసాను. హోటల్కి వెళ్ళకుండా మన ఇంట్లోనే పర్ఫెక్ట్గా ఎగ్ బిర్యానీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దామా? ముందుగా 1/2 kg బాస్మతి బియ్యం సోప్ చేసి పక్కన పెట్టుకొని 6 eggs బాయిల్ చేసి పక్కన పెట్టేశాను. మిక్సీ జార్లో 2 ఆనియన్స్, 1 టమాటా, ఒక 5 గ్రీన్ చిల్లీస్, కొరియండర్, ఒక 2 tablespoons ఆఫ్ కారం, పసుపు, గరం మసాలా, సాల్ట్. ఇక్కడ నేను ముందుగానే హోల్ స్పైసెస్ వేయించుకొని పౌడర్ చేసి పెట్టుకున్నాను. అది 2 tablespoons వేసుకుంటున్నాను. మీకు స్పైసెస్ ఎక్కువ కావాలంటే ఎక్కువగా వేసుకోండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయండి. వేసుకున్నాక మిక్సీ పట్టండి. నేను వీడియోలో మిక్సీ పట్టాక వేసుకున్నాను, మర్చిపోయి. మీరు ముందుగానే వేసుకోండి. ఇలా గ్రైండ్ చేసి మెత్తగా గ్రైండ్ చేసి వేరే బౌల్ తీసుకొని మనం మిక్సీ పట్టుకున్న మిశ్రమాన్ని దాంట్లో వేసుకొని నేను ముందుగా వేయించుకున్న ఫ్రైడ్ ఆనియన్స్, 1 కప్పు పెరుగు, హాఫ్ లెమన్ పిండుకొని మొత్తం కలిసేలా కలుపుకొని పక్కన పెట్టేసేయండి. నేను ఇక్కడ రైస్ పెట్టడానికి వాటర్లో హోల్ స్పైసెస్, 1 స్పూన్ ఘీ, సాల్ట్, కొరియాండర్ వేసుకొని వాటర్ బాయిల్ అయ్యాక మనం ముందుగా సోప్ చేసి పెట్టుకున్న రైస్ని కడిగి వాటర్లో వేసుకోండి. స్టవ్ మీద కడాయి పెట్టుకొని ముందుగా బాయిల్ చేసుకున్న ఎగ్స్ని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకొని లైట్గా పసుపు, సాల్ట్ వేసుకొని పక్కన పెట్టేసాను. నేను ఇక్కడ మందపాటి గిన్నెని తీసుకొని దాంట్లో ఆయిల్, హోల్ మసాలాస్, ముందుగా కలిపి పెట్టుకున్న మసాలాను వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేశాను. తర్వాత 90% ఉడికిన రైస్ని తీసుకొని లేయర్స్గా వేసి మూత పెట్టి దమ్ పెట్టేసాను. ఇలా లో ఫ్లేమ్లో 10 minutes దమ్ పెట్టినట్టయితే మన స్పైసీ ఎగ్ బిర్యానీ రెడీ. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ఇంకో ఈజీ రెసిపీతో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను. బాయ్ ఫ్రెండ్స్.